గత కొన్ని నెలల క్రితం యానాం నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే నిధులైన సుమారు 6 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినా ఎందుకు పూర్తి కాలేదని పాండిచ్చేరి యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ అధికారులు నిలదీశారు. యానాం పురపాలక సంఘం ఇతర అధికారులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిధులు మంజూరు చేసిన పనులు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాజీవ్ రివర్ బీచ్లో పబ్లిక్ టాయిలెట్స్ మరమ్మతులు చేసి పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హిందూ శ్మశాన వాటికలో పనులకు సంబంధించి కొత్త టెండర్లకు పిలుపునిచ్చి సాధ్యమైనంత వరకు పనులు మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ కమిషనర్ కండవల్లి రామకృష్ణ, ఏఈ కుమార్, వర్క్ ఇన్స్పెక్టర్ చెల్లి గోపి తదితరులు పాల్గొన్నారు. సార్ దొరకాలి కదా సార్, ఒక రోజు పడుతుందండి. ఆయన వచ్చిన తర్వాత ఏమో డిఏటీకి వెళ్ళిన తర్వాత మేడం ఏమంటున్నారంటే ఆవిడ మొత్తానికి ఒక ఇది బడ్జెట్ అప్రూవల్ లేదు, బడ్జెట్ అప్రూవల్ అంటే సార్ ఇది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సార్, అసలు ఈ ఇయర్ సంబంధం లేదు. కానీ ఆవిడ ఏమంటుందంటే కంపల్సరీ బడ్జెట్ కాపీ ఇస్తేనే నేను సంతకం పెడతాను. 3-4 days లేదు సార్, చెప్పి ఎంటలేదు సార్. తెలియదేళ్ళకి మొన్న ఇలా సేమ్ బిల్లు 2018లో నాకు పన్ను ఎలా అవుతుంది, నాకు ఎలా అనుకుంటున్నారో నేను కూడా అందరూ వచ్చినప్పుడు ఎలక్షన్ కోడ్